తరాలు మారినా తలరాతలు మారడం లేదు. ప్రభుత్వాలు మారినా గోడు వినే నాథుడే లేడు. ప్రతి ఏటా వచ్చే గోదావరి వరదలతో ఛిద్రమవుతున్న బతుకు చిత్రాలు ఎన్నో. భద్రాద్రి కరకట్ట నిర్మాణ పనులు పూర్తి కాలేదు. కరకట్ట మరమ్మత్తు పనులు ప్రారంభించలేదు. కరకట్ట ఎత్తు పెంచుకోవడంతో వరద ముంపు తప్పేలలేదు. ముంచుకొస్తున్న వరద ముంపు నుంచి కాపాడాలయ్యా అంటూ రామయ్యను వేడుకుంటున్నారు. రామయ్య చెంతనే ఉన్న భద్రాద్రి వాసులకు కష్టాలు తప్పడం లేదు. ఏ వైపు నుంచి వరద ముంపు ముంచుకొస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ప్రతి ఏటా వచ్చే గోదావరి వరదతో సమస్యలు ఎదుర్కొంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రతి జూలై ఆగస్టు నెలల్లో గోదావరి విలయ తాండవం చేస్తుంటుంది. పట్టణంలోకి వరద నీరు చేరుకుని కాలనీలను ముంచెత్తుతోంది. చివరికి రామాలయ పరిసర ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి. 15 సంవత్సరాల క్రితం టీడీపీ హయాంలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో సుమారు 3 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించారు. దీంతో కొంతమేర వరద నీరు కట్టడైంది. ప్రతి ఏటా వచ్చే వరద ఉధృతికి కరకట్ట కుంగి శిథిలావస్థకు చేరుకుంది. కరకట్టకు అనేక చోట్ల బుంగలు పడటంతో పట్టణంలోకి నీరు చేరి కాలనీలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి. వరదలు రావటం, ఇల్లు నీట మునగడం, ఆస్తి నష్టం, వ్యాధుల బారిన పడడం ఆ ప్రాంత వాసులకు ప్రతి వర్షాకాలం తప్పడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 1.3 కిలోమీటర్ల కరకట్ట పొడిగింపు కోసం 38 కోట్లు కేటాయించింది. పనులు ప్రారంభించే నాటికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పనులు ప్రారంభం కాకముందే కరకట్ట నిర్మాణం అటకెక్కింది. ఆ కట్టకు సంబంధించిన పనులు పూర్తి స్థాయిలో కాలేదు. అసలు ఆ కట్ట ఉంటుందా పోయిద్దా అనేది కూడా సమస్యగా ఈ రోజు కనబడతా ఉంది. ఎందుకంటే ఒక పక్క వరదలు ఎక్కువైతా ఉంటే భద్రాచలానికి ఎక్కువ ముప్పు ఉంది అనేది అందరికి ప్రజానీకానికి తెలుసు, దాంతోపాటు అక్కడ ఉన్న అధికారులకు తెలుసు. అయినా సరే నిమ్మక నీరెత్తున్నట్టు ఉండే పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది. ఒక పక్క కట్ట వచ్చిందని సంతోషపడాలా, రెండోది వరదలు మళ్ళీ మొదలవుతా ఉన్నాయి. ఎడిపోవాలనే దిక్కు చేయని పరిస్థితి రోజు మళ్ళీ కనబడతా ఉంది. మొన్న వచ్చినట్టు వర్షానికే ఈరోజు భద్రాచలం గుడి మొత్తం కూడా అన్నదాన సత్రం మొత్తం కూడా మునిగిన పరిస్థితి కనబడతా ఉంది. అయినా సరే అధికారుల నుంచి ఎందుకు స్పందించట్లేదు? సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కరకట్ట నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. అయినా అనుకున్న సమయానికి కరకట్ట పనులు పూర్తి కాలేదు. ఇప్పటికే వర్షాలు కురుస్తుండటంతో రాబోయే నెలల్లో వరద ముంపు పొంచి ఉంది. కనీసం సగం పనులు కూడా పూర్తి కాని కరకట్ట వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదంటున్నారు. కరకట్టను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచి పట్టణంలోకి వరద నీరు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి వాసులు కోరుతున్నారు. ముఖ్యంగా ఈ గోదావరి వరద అనేది పైనుంచి వస్తుంది. అక్కడ కూడా ఆ కట్ట ఇప్పుడు బీటలు వాడినటువంటి పరిస్థితి ఉంది. స్లూయిస్లు కూడా డ్యామేజ్ అయ్యి ప్రతి సంవత్సరం ఇబ్బంది కలిగిస్తున్నాయి. నీళ్లు వచ్చేస్తున్నాయి. ఆ నీరు కూడా పోయే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని కూడా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కట్టను కూడా తొందరగా పెంచాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముఖ్యమైన విషయం ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకి స్పష్టంగా ప్రజల సమక్షంలో చెప్పాలి. ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా పెద్దలకు సంబంధించిన సూచనలు సలహాలు చెప్పి ఆ విధంగా భద్రాచలం రక్షణకు సంబంధించినటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటే మంచిది. పనులు కూడా వేగవంతంగా చేయాలి. ఆ విధంగా భద్రాచలం వాసుల్ని కాపాడాలని చెప్పి మా పార్టీ భావిస్తున్నది, డిమాండ్ చేస్తున్నాం.